పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల చుట్టూ విస్తృతమైన చర్చ సాగుతోంది. అనూహ్యమైన ఫలితాలు సాధించాం, అఖండ మెజారిటీతో గెలిచామని అధికార పార్టీ చెబుతోంది. కానీ ఈ ఎన్నికలు పూర్తిగా బూటకమని, పూర్తిగా ఏకపక్షంగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏకపక్షంగా వేయించుకున్న ఓట్లని వైఎస్ఆర్సీపీ అంటుంది. స్థానికంగా పులివెందుల రూరల్ మండలంలో ఓటేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు ఓటే వేయలేదని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. దీంతో అసలు నిజంగా ఈ మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ఏమైనా ఓటు వినియోగించుకున్నారా, వినియోగించుకునే అవకాశం వచ్చిందా? వైఎస్ఆర్సీపీ చెబుతున్నట్టు బయట నుంచి వచ్చినటువంటి ఓటర్లే ఓట్లేశారా? తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్టు స్థానికులే ఈసారి టీడీపీకి పట్టం కట్టి వైఎస్ఆర్సీపీని ఓడించారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుందాం. పోలింగ్ తీరు మీద వాళ్ళు ఏమనుకుంటున్నారో అడుగుదాం. ఓటేశారా మీరు? ఎందుకు? ఏమైనా మాకు అవసరం లేదు. ఓటు వేయనిచ్చారా మీ ఊర్లో ఆ రోజు? ఇదేనా పోలింగ్ కేంద్రం? ఓకే. ఆ రోజు ఎట్లా ఉంది మీ ఊర్లో పరిస్థితి ఎలక్షన్ రోజు? నాకు తెలియదు, ముగ్గులోనే. ఓకే, వేలు చూపియండి, మీది వేలు, మీ వేలు చూపియండి. వేలు వాళ్ళే వేసుకున్నారు పుస్తకం, ఇంకా ఏంటి దాంట్లో. థ్యాంక్ యూ. ఏంటంటే గవర్నమెంటే వాళ్ళది ఏమనంటే కొడతారు, నోరెత్తే కొడతారు, అట్టుంది. ఇంకా మాకు దానితో ఏం పని? నువ్వు చెప్పు. అంతే. ఓటేసిరా? ఓటు ఎందుకు ఇలా వేసినాం పోయా? ఓటేసిరా? ఏలు చూపి, ఏలు నీ వేలు చూపి, ఈ వేలు. ఓ ఎందుకు వేయలే సార్, మేము ఎందుకు వెళ్ళే అంటే వేలు అంతా అదే వాడి బయలులే సార్ అంటానా. ఓకే. మీరు పోయినప్పుడు మీరైనా ఇస్తారా, ఎవరైనా ఇస్తారా? వేరే వాళ్ళు వచ్చారు. మీ ఓటు ఎవరు వేస్తారు? ఓట్లు కొన్ని ఇల్లే వేసుకొని అట్లా ఆ రోజు ఏం జరిగింది? అట్లా ఆ రోజు జరిగిందంటే మమ్మల్ని ఓట్లు అయితే వేయనీలేదు, మేము పోలేదు. ఎందుకు కొడితే అవమానం అవుతుంది, మేము ఏదైనా సావాల్సింది వచ్చారు రేపు పొద్దున. ఎందుకు ఓట్లు వేయడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? వేసుకున్నారు వాళ్ళైతే, ఓట్లు వేసుకున్నారు. మేము దానికేం తప్పులు పట్టలేదు. ఇళ్ళ మీదకి రావడం తప్పు కదా చెప్పు? అవసరమా? అవసరం లేదు. మహిళలని ఒంటరిగా అంటారు, కొట్టిపోతే ఎట్లా చెప్పు? ఎవరి చేతనైతే వాళ్ళు వేసుకోవచ్చు. ఇంతవరకు అయితే మా ఊర్లో ఎప్పుడు ఇట్లా జరిగింది లేదు. 900 మంది వచ్చినారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏమని చెప్తారు? ఎవరైనా మాట్లాడాలన్నా కూడా భయపడతారు. మేమంటే ఓసీలం కాబట్టి కొంచెం భయపడాల్సిన అవసరం లేదు కదా. ఓటక్కు మనం సొంతం ఓటక్కు ఎవడు అనేదానికి ఏం లేదు. అందుకు కాబట్టి మీరు కూడా ఎవరిని దయచేసి అడగకూడదు. మాట్లాడతామనే వాళ్ళతోనే మాట్లాడండి. మీరు ఇబ్బంది పడేది ఎందుకు? ప్రజలు ఇబ్బంది పెడతారు, దీనివల్ల కూడా ఇబ్బంది పడతారు కూడా. అది మెయిన్. నీ ఏళ్ళు పోలేదా ఓటు వేయడానికి? వేయడానికే పోలే, అన్నీ మళ్ళీ కొడతారు సార్. ఓకే. వెళ్ళాలని అనుకున్నారా? వెళ్ళాలని అనుకున్నాం. అంటే మీరేం కావటదు, అవసరం లేదు, వేసేసినాం పో అని అన్నారు. కట్టెలు మంచిగా కట్టే తీసుకొని రెడీ పెట్టున్నారు. మేము పోలేం అంటే ఇంటికి వచ్చినాం. ఏం చేయాలి సార్? మాకు ఎప్పుడే ఇట్లా లేనే లేదు సార్. ఎప్పుడే కానీ మేము ఓటు వేసి హక్కు వచ్చినామంటే ఈ రకం ఎప్పుడే కానీ జరగలే. నీ వేళ్ళు చూపియమ్మా. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందట? మీ ఓటు వేసారు ఇంతకుముందు? ఎప్పుడు వేసారు ఓటు? ఇంతకుముందు వేసిండే మేము అట్లు వేసినాం, బాగా జరిగినాయి. ఎప్పుడైనా ఇట్లా అయిందా మీ ఓటు? ఎప్పుడు కాదు ఇట్లా. కనంపల్లిలో చూస్తే ఇక్కడ కొంతమందికి అయితే ఓట్లేసే అవకాశం దక్కింది. ఉదయాన్నే పోలింగ్ బూత్ల దగ్గర ఎటువంటి ఘర్షణ లేనటువంటి సమయంలో కొద్దిమంది మాత్రం వెళ్ళి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇట్లా చాలా కొన్ని పల్లెల్లో మాత్రమే ఇలాంటి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం స్థానికులకి దక్కింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ బలంగా ఉంటుందనేటువంటి ప్రాంతాల్లో ఎవరిని ఓటు హక్కు వేసుకునేదానికి అవకాశం లేకుండా చేశారు. తమకు ఓట్లు పడతాయి అనుకునేటువంటి చోట మాత్రం అవకాశం కల్పించినట్టుగా కనిపిస్తుంది. ఎవరు? మీరు? మేమా? వేయలే. ఆడ పోలే, జనం జాచినారని పోలే. పోనిచ్చారా ఈ ఊర్లో అందరిని ఓటేయడానికి? కొంతమంది పోయినారు, కొంతమంది పోలేదులే. ఎందుకు పోలా? ఓ అబ్బా, ఇంకేం చెబుదు మేము. అమ్మ మీరు పోయిరా ఓటేయడం? చూపి పోయింది అప్పుడే 3 రోజులు పోయింది. అదా
బట్టలు ఇవి ఉతుకుతా పోతాయి. నేను వేసి వచ్చిన. ఓకే, వేసి ఏనిచ్చిరా ఓటు? పొద్దున్న 7కే పోయినా నేను. ఓకే, నేను ఇంకో పాప మా మనవరాలు వేసి వచ్చినాను సార్. నేను మాత్రం వేసి వచ్చిన. అప్పుడు మీ ఊర్లో మంచి గొడవలేం కాలే? అప్పుడు ఏం కాలే, పొద్దున్న పూట ఏం కాలే. మళ్ళీ అయింది గొడవ. నేను వేసి వచ్చినాక మళ్ళీ 10 కల్లా 9 కల్లా అయింది గొడవ. 3-4 పల్లెల్లో మాట్లాడాం, దాదాపుగా అన్ని చోట్ల ఒకటే మాట. ఇక్కడ పోలింగ్ రోజు ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే దాదాపుగా ఓటు హక్కు వేసుకున్నారు. తమ దగ్గర వాటర్ స్లిప్లు ఉన్నప్పటికీ లోపలికి రానివ్వలేదు. పోలింగ్ బూత్ వరకు వెళ్ళే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు. కొంతమంది మీద దాడులు కూడా చేశారు అన్నదే చాలామంది చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం మనం ఎర్రిపల్లె దగ్గర ఉన్నాం. ఎర్రిపల్లెలో ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం. వాళ్ళు అసలు ఆ రోజు పోలింగ్ రోజు ఏం జరిగింది? పోలింగ్ రోజు ఓట్లు వేయాలని పోయినాం సార్. ఓట్లు వేస్తామని పోయేటప్పటికి ఆల్రెడీ గుండాలంతా దండిగా భారీగా వచ్చారు. ఏజెంట్నే టచ్ కానీలే, వచ్చి నిలబెట్టేసినారు. వచ్చి రాడ్లు కట్టెలు తీసుకొని ఎండబన్నారు. ఆడికి కూడా సర్పంచ్ వాళ్ళ మిస్సెస్ లోపలికి పోయింది సార్. పోయినప్పుడు కూడా ఆమెను ఈడ్చి నిత్యంగా కొట్టినారు సార్. వీళ్ళు రేపు ఎలక్షన్ అడగడానికి క్యాన్వాస్కి కూడా రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే ఇంత నీచమైన పని ఊర్లో చేయడం అంటే చాలా ఘోరం సార్. అవి ఎలక్షన్ మామూలుగా జరగచ్చు, కాదనము. అది అపోజిషన్ పార్టీలో జరుగుతాయి. వాళ్ళు మనము ఏదో అనుకుంటాం, అనుకూలంగా సర్దుకుంటాం. బయట గుండాలు వచ్చి ఇంత దౌర్జన్యంగా లేడీస్ అనకుండా పిల్లలు ఉన్నారు 2, ఆ మోట్లోనే పిల్లల్ని 2 నీడ్చుకుపోతారు కొట్టను. ఏమన్నా అర్థం ఉందేం సార్ వీళ్ళకు? మరి మీరు ఓటు వేయాలనుకోలేదా? ఓటు వేయడానికి వెళ్ళలేదా? రానిచ్చే కదా సార్. 100-500 మంది అటు జనం వల్ల అడ్డం ఉన్నారు. ఈ పోలీసు వాళ్ళు అన్నామా మన వాళ్ళని దొబ్బేసారు బయటికి. మనం అదే ఈ చంద్రబాబుకైనా బుద్ధి ఉండాలి సార్. అంతన్నా ఏంది ఇది, ఏం జరుగుతుంది మనకు, రేపు మనం పోవాలన్నా జనాలకి అనే మానవత్వం ఉందా అని నేను అడుగుతాను సార్. ఓకే ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు. అమ్మా, నువ్వు ఆ రోజు ఓటు వేయడానికి పోయినావా? నేను పోలే సార్. ఎందుకు పోలా? ఎందుకంటే ఎవరు పండిస్తున్నారు సారు? పానీలో నేను మసాలా అంటే లేదే తరుగుతా అంటే కట్టెలు ఎత్తుకొని ఏం చేయాలా? పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎంపలాడుతున్నారు. ఏం చేయాలా సార్? ఎప్పుడైనా జరిగిందట మీ ఊర్లో? ఎప్పుడో కానీ ఈ రకం లైఫ్లో జరగలే మాకు. ఈ పొద్దు జరిగింది. మాకు ఎంత చిన్నతనం ఉంది, ఎట్టుంది, ఏం కథ? ఒక్క నిమిషం, మీకు ఆ రోజు పోలింగ్ రోజు మీ ఊర్లో ఏమైంది అసలు? అట్లా సార్ తెల్లవారు 4 నుంటే గుండాలు వచ్చి పడినారు సార్. ఊరి మీద ఎక్కడి నుంచి వచ్చారు? అంతా పులిబిందల నుండి అంతా తెప్పించుకున్నారు. ఓటేను పోయి మేము లేచినాం 5 గంటలకు. పోయిన ఓటేను పోతే బడికాడికి పోతే మీరు నువ్వు పో, ఇంటికి పో, ఓట్లేదు పోనీకన్నారు. మరి ఏం చేయాలి సార్? మేము చెప్పు, మా ఓటు లేదా మరి? నిజంగా ఓటు 2 ఉన్నాయి సార్. మాకు 2 చిప్పులు, ఇద్దరు మా భార్య నాది జోబిలను పెట్టుకొని పోయినా నేను. పోయిన లెవెల్లో ఏం చేస్తాం సార్? మేము కొట్టేదానికి చూపియండి. మీ ఓట్లు వేయలేదంటున్నారు. నీ వేలు చూపియమ్మా. నువ్వు ఓట్లు వేయలేదంటున్నా. ఓటు వేయలా మీరైతే? మరి మీరు ఆ రోజు ఓటు వేసినప్పుడు జరిగినట్టుంది కదా, ఏం జరిగింది అసలు ఆ రోజు మీకు? ఏం జరిగింది? తెల్లారుదాం 4 నుండి తొడకచ్చి పెట్టినారు. ఇంకా మా ఏజెంట్లు వాడికి పోయాలకే తని కొడుతున్నారు. ఇంకా ఏజెంట్నే నీకు ఇంకా మమ్మల్ని ఏంది వాళ్ళు ఓటేనిచ్చేది? మరి వాటర్ లెక్కలో మీ ఊరు వాళ్ళంతా ఓటేసినట్టు ఉందే మరి లెక్కల ప్రకారంగా? అన్నీ తొడకచ్చిన వాళ్ళతో మచ్చుగా వేసుకున్నారు. వాళ్ళే ఒక్కొక్కరు 10 వేసినారు. వాళ్ళే స్లిప్పులు కూడా చూపించాం. మళ్ళా స్లిప్పులు కూడా మా అందరి. అమ్మా, నువ్వు ఓటేయడానికి పోయినావా? పోలే సార్. ఏమి, ఎందుకు పోలా? మమ్మల్ని మా ఇంటికానే ఉన్నీళ్ళు సార్. లోపలికి పోమన్నారు. మా కొడుకును కొట్టినారు, కొడుతున్నారు గడ్డకు. అప్పుడే బెంగళూరు నుంచి వచ్చినాయి. మీ ఇంట్లో ఎవరైనా ఓటేసిరా? ఎవరు పోలే. ఎందుకు పోలా? ఎవ్వరు మరి ప్రయత్నం కూడా చేయలేదా పోదామని? యాడ వాళ్ళు మమ్మల్ని ఇంటికాడికి రానికుంటే సార్. ఎట్ట పోతారు? పోలేదు సార్. వేలు చూపియమ్మ. నీ వేలు ఓటు వేయలేదు అంటున్నాగా? వేలు వేయలే, ఓటు వేయలా. ఓకే ఓకే, ఏమైంది? ఓకే, ఆ రోజు మీరు చాలా పెద్ద ఆయన కదా, చాలా ఎన్నికల్లో ఓటేసి ఉంటారు కదా, ఎప్పుడైనా ఎట్టా చూసారా? ఏం జరిగింది అసలు? సార్ ఏమన్నా అనుకో, ఈ బొద్దు ఎవరే కానీ ఓటు వేయలే, చేయలే, ఓటు రానిలే. 60 మంది 100 జనం వచ్చి ఊళ్ళో పడితే కొత్త జనం ఏడాది తొలకొచ్చి వాళ్ళు ప్రభుత్వం చేసి ఆడవాళ్ళని 15 మంది కొట్టినారు.
15 మంది కొట్టింటే ఏజెంట్కి ఒక ఆయన ఉంటే 2 ఉంటే చక్కగా ఒక ఆయన చెప్పినా 4 మందికి రైతులు చెప్పినారు. యాడికి సార్ ఉండేది ప్రభుత్వం అంటే? యాడి ప్రభుత్వం? మొన్న నా కొడుకు ప్రభుత్వం అయిపోయింది. చంద్రయ్య నాయుడు ఉచ్చలు చూసి కొట్టాలి. అది బాగా నిజాలు చెప్తున్నాను నేను, చిన్నం కాదు. సరే అట్ట కాదు కానీ ఇప్పుడు మీ పల్లెలోనే ఎట్ట అయిందా, అన్ని పల్లెలు అట్ట అయ్యా? మా మొత్తమైన ఎన్ని పల్లెలు బోటు పెట్టినారో అన్ని పల్లెలు అట్ట అయిపోయినాయి. అన్ని పల్లెలు అట్ట అయిపోయినాయి. మంచి ఉండేవాళ్ళు కూడా వాళ్ళను ఇంటే కొట్టడం పోతుందంటే ఎంత 70 మంది 80 మంది ఒక ఇంట్లో చూడతా అంటే యాడికి తట్టుకుంటారు? ఓటు వేయడానికి మరి దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళే గుద్దుకున్నారు సార్. వాళ్ళు ఒక్క ఓటు పోయిందా, వాళ్ళే గుద్దుకున్నారు అంతా. ప్రభుత్వం వాళ్ళే అయిపోయింది కానీ మాదేం లేదు సార్. ఇప్పుడు అట్ట మొన్న ప్రభుత్వం అయిపోయింది సార్ ఇది. అమ్మ మీరు మొన్న పోలింగ్ అప్పుడు ఓటేస్తున్నారా? వేయలేదు సార్. ఎందుకు పోలా? పోనీ కంటే పోలేదు మేము అంతే. వేలు చూపియండి, మీరు ఓటు వేయలేదు. పోయింటే కదా వేసిందేడా మేము. అయ్యో, ఎప్పుడు ఇట్టేనా మీ ఊర్లో ఇదేనా మొదటిసారి? నేను 5-6 సార్లు కూడా ఓటేసినా కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. మా స్వతంత్రంగా వేసేసాను నేను పోయి. ఇప్పుడు కనీసం ఆ గేట్ దాటి కూడా అటు పక్క పోనీలేదు. ఎవరు పోనేవాళ్ళ మిమ్మల్ని? అంటే ఎవరు ఇంకా పోలీసు వాళ్ళు పోనీలే, బయట వాళ్ళు పోనీలే, అంత కొత్త వాళ్ళు ఓటేనైతే పోవడంలే మేము. ఆ రోజు ఓటు వేయడానికి పోయిరా లేకుంటే ఏం జరిగింది సార్? గలాడు జరిగే ఉద్యానికి వచ్చినాం. మీరు చాలా మార్లు ఓటేసి ఉంటారు కదా, ఎప్పుడైనా ఇట్లా అయిందా మీ ఊరు? ఏ పొద్దులో ఇట్లా ఇదే ఫస్ట్. మరి మీ ఊర్లో అన్ని ఓట్లు వేసినట్టుగా రికార్డుల్లో చెప్తున్నాయి, మరి ఎవరు వేసి ఉంటారు ఆ ఓట్లన్నీ? వాళ్ళు వేసుకుంటారు. మమ్మల్ని ఎవరికి పోనీలే ఓట్లేదు, ఈ బజార్ అంతా పోనీలే. ఓకే, ఇది సంగతి. అన్ని ఊళ్ళలోనూ అన్ని పల్లెలు మీ వేళ్ళు కూడా చూడొచ్చు. వీళ్ళెవరు చాలా దాదాపుగా 180% మంది వరకు ఎవరికి కూడా వేలు ముద్రలు కూడా కనిపించట్లా. కనీసం ఓటు వినియోగించుకున్నట్టు వాళ్ళ వేలు మీద వేయాల్సినటువంటి ముద్రలు కనిపించట్లా. దాదాపు ఒక 20% మంది వరకు మాత్రమే అడపదడప అక్కడక్కడ తాము ఓటు హక్కు వినియోగించుకున్నట్టు చెప్తున్నారు. వాళ్ళ వేలు మీద ముద్ర. ఇంట్లో ఏముంది ఏమి అడుగుదాం. అమ్మ మీరు ఓటేసిరా ఆ రోజు? మేము పోలే సార్, ఓటైనా పోలే. ఎందుకు పోలా? రానిలేడా, రానికుంటే పోలే మేము. పోలీసు వాళ్ళు మీ వేలు చూపియండి, ఓటేయలేదు అంటున్నారుగా. ఓకే, రానికుంటే ఎట్లా పోలే సార్ మేము? రానికుంటే పోలే. ఇంకా ఎవరు వేసుకున్నారో మాకు తెలీదు. మేము ఇంటిసేం పోలేం, గల పోయిన రావద్దన్నారు పోలే. మరి మీ ఓట్లని ఎవరు వేసారు? ఎవరు వేసారు మాకేం తెలుసు సార్, మేము ఇళ్ళ కాడ ఉన్నాము. ఓకే, స్టవ్ ఏదో చూడండి, కుక్కర్ వస్తుంది, విజిల్ వస్తుంది. ఇప్పుడు మనం చంద్రగిరి గ్రామం వచ్చాం. చంద్రగిరి గ్రామస్తులతో కూడా మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. అమ్మ ఏంటి మొన్నటి ఎన్నికల్లో ఓటేసారా? మేము చెప్పలేము పోనేనా. అయ్యో అమ్మ మీరు ఓటేసిరా? ఓటు ముద్ర చూపియండి. ఏళ్ళు వాళ్ళే తీసుకున్నారు ఓట్లు, కాగితాలని వాళ్ళే తీసుకున్నారు. మీరు పోలే అన్నారు. మీకు ఓటేసే అవకాశం రాలా? ఎప్పుడైనా అట్ట అయిందా? ఎప్పుడు కాలే. ఇప్పుడు అందరం పోయినామా, ఆ ఓట్లు తీసుకున్నారా, మీరు పోండి అమ్మా అన్నారు. అది కథ. మీరు పోయారు, ఓటు వేయడానికంటూ పోయారు, పోయినా మీకు అవకాశం రాలా? లేదు, జనంలో మేము పడతామని ఇంకా గడ్డకు వచ్చినాం. మీకు అట్టానే అయిందమ్మా? మీరు వెళ్ళారా ఓటు వేసేదానికి? ఓకే, ఏమో మాట్లాడలేనంటున్నారు, అసలు చెప్పలేనంటున్నారు. అట్ట చూడండి, అదే ఓటు వేసాం. ఏలు ముద్ర ఏది? ఏలు ముద్ర ఇంకా ఉంటుందా? పోయింది 3 రోజులకే. ఎందుకైనట్ట? సబ్బుతో కడిగేసినాం. ఎవరి అదృష్టం వారిదే, ఎవరి అదృష్టహీనుడైతే వాళ్ళే గెలుస్తారు అంతే. ఇంకా మిగతాది ఏం చెప్పలేము. అన్న రైతన్న ఒక్క నిమిషం, ఓటేసిరా మొన్న? ఓకే, ఎట్టయింది మొన్న ఓటింగ్? ఎట్ట జరిగింది పోలింగ్? స్లిప్ ఇచ్చినారు, ఓటు వేసినాం పై. ఓటు చూపియండి, ఓటు ముద్ర. ఓకే, వెరీ గుడ్. మీరు వేసేసినాం. వెరీ గుడ్. ఇక్కడ కొంతమంది ఓటు వేయనివ్వట్లేదు, కొన్ని ఊళ్ళల్లో అట్టట్టు అన్నారు. మీ ఊర్లో అలా ఏం లేదా? ఇన్నేం లేవు. బాగానే ఉంది. బాగుంది, వెరీ గుడ్. మీరు ఓటేసిరా? మేము ఓటు వేయలే, ఏమేలే. ఎందుకు వేయలే? ఎవరు లేవు మేము ఇంటికాడ. అంతేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కారణాలు లేవు, ఏం లేవు. ఊర్లో రాజకీయాలు ఏం కారణాలు కాదు కదా? రాజకీయాలు కారణాలే. ఏం చేస్తావు మేము, తప్పదు అది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల ప్రహసనం ఇప్పటికే రుజువయ్యింది. స్వయంగా కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తున్నటువంటి విషయం వెల్లడి కావడంతో అందులో ఎవరికీ సందేహం లేదు. అయితే అసలు ఓటర్లు ఎంత మేరకు ఓటేశారు అన్నది మనం చేసిన పరిశీలనలో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెల్లడయ్యాయి. దాదాపుగా 75% మంది వరకు తమ ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు.
చాలామంది ఓటేసినట్టుగా కూడా చెప్పడానికి భయపడుతున్నారు. ఓటు వేయని వాళ్ళు కూడా మేము ఓటు వేయలేదు అని మీడియా ముందు వెల్లడించడానికి సిద్ధం కావడం లేదు. మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎర్రిపల్లి అనే గ్రామంలో 610 ఓట్లు వరకు ఉంటే 508 ఓట్లు పోలైనట్టు అధికారికంగా వెల్లడించారు. మనం ఆ గ్రామంలో సుమారుగా 100 మందితో మాట్లాడితే అందులో 95 మంది తాము ఓటే వేయలేదు అని చెప్తున్నారు. దాదాపుగా 15-20 మంది మీడియా ముందు కూడా వచ్చి తమ మాట అధికారికంగా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఆ ఊర్లో దాదాపు 80% పోలింగ్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారంటే ఈ పోలింగ్ వ్యవహారం ఎంత ప్రహసనంగా ముగిసిందో చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. మొత్తం సుమారుగా 115 మంది వరకు మీడియాతో మాట్లాడేదానికి సిద్ధమైనటువంటి వాళ్ళ వివరాలు మనం సేకరిస్తే అందులో 35 మంది ఓటు వేసింది లేనిది చెప్పేదానికి సిద్ధం కాలేదు. ఈ వేళ్ళు చూపిస్తే ఎక్కడ ఎవరికి ముద్రలు కూడా కనబడలేదు. ఈ వాటర్ ఇంక్ లేదంటే 3 రోజుల్లోనే చెరిగిపోయే అవకాశం లేదు కాబట్టి వాళ్ళెవరూ ఓటు వేయలేదు. అయినా సరే మీడియా ముందు ఓటు వేయలేదని చెప్పడానికి వాళ్ళు సిద్ధం కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎంతగా అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేసిందో ఈ ఎన్నికల విషయంలో పులివెందుల రూరల్ మండలంలో సాగించినటువంటి వ్యవహారాలు ఏ రీతిన సాగాయో స్పష్టమవుతోంది. మొత్తంగా ఈ ఎన్నికలైతే పూర్తి ప్రహసనంగా ఏకపక్షంగా అధికారాన్ని ఉపయోగించుకుని అధికార పార్టీ సాగించినటువంటి విషయం అనేటువంటి అంశాన్ని స్థానికులు తేట తెల్లం చేస్తున్నారు.